కేటీఆర్ గారు హరీష్ రావు గారు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము అవన్నీ మాట్లాడుకుంటూ పోతే టైం లేదు మాకు. మేము ఓన్లీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకున్నాం. ఇంకా 3 ఇయర్స్ ఓన్లీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అదే నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీకేం వస్తుంది? ఇప్పుడు ప్రజలే మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి గ్లోబల్ సమిట్ కూడా ఇవాళ మేము ఇతర రాష్ట్రాలతోని కాదు, ప్రపంచ దేశాలతోని మేము పోటీ పడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మేము మంచి ఉద్దేశంతో, మన గ్రేటర్ హైదరాబాద్ అంటే కూడా ఇది ఒక గ్లోబల్ సిటీ. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఎక్కడ ఏదోటి క్రియేట్ చేసే ప్రయత్నం, డిస్టర్బింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం, ఒకరినొకరు విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం బాగుపడితే మనమే బాగుపడతాం. ఏ పార్టీలో కూడా ఉన్నా, అటు టీఆర్ఎస్లున్నా, బీజేపీలున్నా, సిపిఐలున్నా, సిపిఎంలున్నా, ఏ పార్టీలున్నా, టీడీపీలో ఉన్నా, వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళే, మన కుటుంబ సభ్యులే. కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు. మన రాష్ట్రం డెవలప్ అవుతే మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం. మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్రం మనని కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.